కోవూరు మండలం పడుగుపాడు గ్రామంలో ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయుల తల్లిదండ్రుల ఆత్మీయ సమావేశం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా టీడీపీ నాయకులు జెట్టి మదన్ రెడ్డి, దారపనేని శ్రీనివాసులు నాయుడు పాల్గొన్నారు. అనంతరం పాఠశాల విద్యార్థులు, ఉపాధ్యాయులు వాళ్లకు స్వాగతం పలికారు. పాఠశాలలో పేరెంట్స్ కు గేమ్స్ నిర్వహించి భోజన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ తల్లిదండ్రులు దగ్గర కంటే విద్యార్థులు పాఠశాలలో ఉపాధ్యాయుల దగ్గర ఎక్కువ సమయం ఉంటారు కాబట్టి ఉపాధ్యాయులు విద్యార్థుల పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని, వాళ్ల ఉన్నత స్థితికి కృషి చేయాలని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తల్లికి వందనం, మధ్యాహ్నం పాఠశాలలో సన్న బియ్యంతో భోజనం, ఎన్నో పథకాలను అమలు చేస్తున్నారని, విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లో కూడా రాణించాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో షేక్ ఫైరోజ్, విన్నప్కోట రాఖీ, బత్తల రమేష్, లోక్సాయి ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు. అయిపోతే మళ్ళీ వాళ్ళు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ అనేది ఎప్పుడూ లేదు. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మొట్టమొదటిగా విద్యా కమిటీలు అనేది వేసి ప్రతి స్కూల్లో విద్యా కమిటీని నియమించి తల్లిదండ్రులతో ఉపాధ్యాయులకి మీటింగ్ చేయడం ప్రతి సంవత్సరం జరుగుతూ ఉంది. అందులో భాగంగా ఈ పడుగుపాడు స్కూల్ను కూడా తీసి వెంకటేశ్వరంలో విలీనం చేయాలని గతంలో తీర్మానం చేశారు. దాన్ని ఇక్కడికి వచ్చిన ప్రత్యేక ఆహ్వానితులు మదన్ రెడ్డి గారి దృష్టికి తీసుకోపోయాం. డీసీ నన్ను కానీ అందరం గ్రామస్తులని తీసుకోపోతే దాని వెంటనే ఎమ్మెల్యే గారు డిఈఓ గారితో మాట్లాడి ఇది 9th, 10th వరకు కూడా కంటిన్యూ చేసేటట్టు 7th, 8th దాకా ఉన్న స్కూల్ని కోవూరు టీఎన్సీ స్కూల్, గర్ల్స్ హై స్కూల్ దగ్గర రైల్వే ట్రాక్ కానీ హైవే దాటి పోలేరని చెప్పి చరిత్రలో ఎప్పుడూ లేదు పడుగుపాటులో. ఈ స్కూల్ ఈసారి ప్రశాంత్ రెడ్డి గారు ఎమ్మెల్యే అయిన తర్వాత 10th వరకు చేయడం ఇది చాలా గర్వంగా భావిస్తున్నాం. మా గ్రామ పంచాయతీలో ఇదే 10th వరకు ఉన్న స్కూల్. అదేవిధంగా ఇక్కడ 2 రూములు శిథిలావస్థకు చేరాయని చెప్పారు. అది కూడా ఇక్కడికి వచ్చిన ఆహ్వానితులు మదన్ రెడ్డి గారు ఎమ్మెల్యే గారి దృష్టికి మరలా తీసుకోబోయి కొత్త బిల్డింగ్ శాంక్షన్ చేయాలని చెప్పి పడుగుపాడు స్కూల్కి నేను కోరుతున్నాను. ఇక్కడికి వచ్చినటువంటి తల్లిదండ్రులతో మరియు మేము పిలవగానే వచ్చిన మదన్మోహన్ రెడ్డి గారికి, మా తెలుగుదేశం పార్టీ నాయకులకి అందరికీ నమస్కారం. ఈ స్కూల్లో చిన్నపిల్లలన్నా ఈ స్కూల్ వాతావరణం అన్నా మాకు చాలా అభిమానం. ఎందుకంటే గత 10 సంవత్సరాలుగా ఈ స్కూల్లో ఎటువంటి చిన్న ఫంక్షన్ జరిగినా ముందు అతిథిగా పార్టీలకి అతీతంగా నేనే వచ్చేవాడిని. ఎందుకంటే ఈ పిల్లలు ఈ వాతావరణం అంటే నాకు చాలా అభిమానం. అందుకోసమే ప్రతి సంవత్సరం ఈరోజు భోజనాలు ఏర్పాటు చేయడం, ప్రతి సంవత్సరం లాగా ఈ సంవత్సరం కూడా నా చేతుల మీదుగా ఈ పిల్లలకు భోజనాలు పెట్టడం, అలాగే నా చేతుల మీదుగా మా అన్న మదన్మోహన్ రెడ్డి చేతుల మీదుగా ఆటల పోటీలు పెట్టడం కూడా సంతోషకరంగా సెలవుస్తున్నాను. ఈ పిల్లలంతా బాగా చదువుకోవాలి, మంచి ప్రవర్తనతో కూడినటువంటి విద్యను ప్రసాదించడానికి గురువులు అందరూ ఇంతకు ముందు కంటే 4 ఉపాధ్యాయులు ఎక్కువగా రావడం జరిగింది. మన స్కూల్కి మంచి క్రెడిట్ తీసుకొస్తారని చెప్పి మొన్న నేను వచ్చిన రోజు హెచ్ఎం గారు చెప్పారు. అదేవిధంగా తల్లిదండ్రులు కూడా మన పిల్లలు ఏం చదువుతున్నారు, కరెక్ట్గా ఇంటికి వచ్చిన తర్వాత స్కూల్లో ఏం చెప్పారు అనేటటువంటిది కూడా చూసుకోవాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.